హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎటువంటి మిక్సీ గ్రైండర్ లేకుండా పన్నీర్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 5 మిరియాలు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు స్పూన్ గరం మసాలా. ఆయిల్ వేడి కాగానే కొంచెం జీలకర్ర, 3 దాల్చిన చెక్కన ముక్కలు, లవంగాలు, 5-6 మిరియాలు అందులో వేసి ఫ్రెండ్స్, మిరియాలు హోల్ గరం మసాలా అంటారు కదండి, ఇంట్లో మనము ఏ ఉంటే అవి వేసుకోండి, లేకపోతే బాధపడద్దు ఫ్రెండ్స్, ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. యూట్యూబ్లో ఇది నా మొదటి వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్, సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. పన్నీర్ని ఫ్రిడ్జ్లోంచి హాఫ్ అన్ అవర్ ముందే తీసి కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 సార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని అదే కొన్ని వాటర్లో పోసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. పన్నీర్ ముక్కల్ని వాటర్లోనే ఉంచుకోవాలి. ఆనియన్ చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఫ్రెష్గా దంచుకుంటున్నాను. ఫ్రెష్గా దంచి వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో కొంచెం టెన్షన్గా ఉంది, ఇది కొంచెం మీరే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఆనియన్ చాక్లెట్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు మనం మంచిగా టమాటా వేసుకోవాలి. టమాటాను కూడా 3 టమాటాలను సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని ఆనియన్లో వేసేసి అంతా కలిపి మూత పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లనే ఉంచాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్లో టమాటా మెత్తబడిపోద్ది. కొంచెం స్మూత్గా అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కొంచెం గ్రీన్ కలర్లో కర్రీ అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్టే వేయద్దు, ఇప్పుడే వేయాలి. ఇలా టమాటాలు మెత్తబడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచిగా పన్నీర్ పీసెస్కి అంతా గ్రేవీకి అంతా మంచిగా పడుతుంది, కారము బాగుంటుంది. మనము ఎటువంటి మిక్సీ లేకుండా ఈ కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీ అనగానే ఇప్పటిదాకా యూట్యూబ్లో అందరూ మిక్సీ చేసిన పేస్ట్లే వేశారు. ఇప్పుడు ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని అదంతా కలియబెట్టుకోవాలి. పసుపు వేసి కలిపి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇది నేను మీకు సారీ ఫ్రెండ్స్, ఒకటి చెప్పడం మర్చిపోయాను. 1 కప్పు పెరుగును కొంచెం చిలికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు పెరుగును, ఇందులో పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ఇలా మంచిగా ఉడికి ఆయిల్ తేరిన తర్వాత కారపొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. చిల్లీ పౌడర్, కారపొడి మన టేస్ట్కి తగినంత. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి 1 స్పూన్ ఫుల్ వేసాను ఫ్రెండ్స్. 1 స్పూన్ కారపొడి వేసి అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు కూడా ఇంట్లో ఈ కర్రీని ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. 1 కప్పు పెరుగులో పావు స్పూన్ ధనియాల పొడి వేయాలి ఫ్రెండ్స్. పావు స్పూన్ గరం మసాలా వేయాలి. గరం మసాలా పౌడర్ మనం ఇంట్లో వాడుకుంటాం కదా, గరం మసాలా పౌడర్. గరం మసాలా 1 పావు స్పూన్ వేయాలి ఫ్రెండ్స్. కప్పు పెరుగులో 1 పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసి అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పెరుగుకు మంచిగా కలుపుకోవాలి. కలిపి ఇప్పుడు ఈ టమాటా ఉడికించిన గ్రేవీలో కడాయిలో వేసేయాలి ఫ్రెండ్స్. ఇది చక్కగా పెరుగు వేస్తే క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంటుంది, కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. పెరుగు ఇప్పుడు ఈ ఆయిల్ ఇలా మీదికి తేలిన తర్వాత పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్.
పెరుగు వేసుకొని 10 టైమ్స్ తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. రౌండ్గా పెరుగు వేసుకొని రౌండ్గా తిప్పి వాటర్ పోసి దాన్ని కూడా మంచిగా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా కలిపి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ అట్లానే ఉంచాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఆయిల్ పైకి తేలుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వీడియో క్లిప్ కట్ అయింది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి. పెరుగు వేసిన తర్వాత దాన్ని ఒకటే దిశలో కలపాలి ఫ్రెండ్స్. క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి ఒక 10 టైమ్స్, లేదంటే పెరుగు విరిగిపోతుంది. పెరుగు వేసిన తర్వాత గ్యాప్ ఇవ్వకుండా కలపాలి. పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కూడా మనం పెరుగు వేసిన తర్వాత కలుపుకున్న ఒక 2 మినిట్స్కి వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ మనకు తగినంత వేసుకొని సూపీ టెక్స్చర్ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఆయిల్ తేలిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పన్నీర్ ముక్కలు ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటిని మరలేయాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి, కుదిపేయద్దు కర్రీని. మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. అప్పుడు పన్నీర్కు మొత్తం ఈ స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. పండుగలప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అప్పటికప్పుడు తొందరగా పన్నీర్ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అంతే ఫ్రెండ్స్. ఆయిల్ మీదికి తేలిన తర్వాత కర్రీ అయినట్టే. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర చల్లాలి ఫ్రెండ్స్. కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ అట్లనే స్టవ్ బంద్ చేయాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ తర్వాత వడ్డించుకోవడమే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మా ఇంట్లో అయితే మా బాబు మా ఆయన చాలా ఇష్టంగా తింటారు. ఆయన లంచ్కి వచ్చేసారు ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందంట కర్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.